హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫ్రమ్ చిత్తూర్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ సేఫ్గా ఇళ్ళల్లోనే ఉండండి. నేను కూడా సేఫ్గా ఇళ్ళల్లోనే ఉంటున్నాను. ఈరోజు నేను మీకు మార్నింగ్ రొటీన్ అండి, మార్నింగ్ మనం డైలీ మార్నింగ్ ఏం చేస్తాము అనేది ఈరోజు మీకు వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, మార్నింగే మా వారి కోసం నేను లంచ్ టిఫిన్ బాక్స్ రెడీ చేస్తున్నాను. ఆయన ఆఫీస్కి లంచ్ బాక్స్. మార్నింగే నేను జ్యూస్ రెడీ చేసుకుంటానండి, పిల్లలకి మాకు అందరికీ. బీట్రూట్ కానీ క్యారెట్ కానీ వేసి జ్యూస్ రెడీ చేస్తాను. మా అబ్బాయికి కూడా మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అయ్యింది. ఎర్లీ మార్నింగ్ 6:30కి క్లాస్ స్టార్ట్ అవుతుంది అబ్బాయికి. ఈరోజు మీకు కొత్త వంటకం ఇది సొరకాయ ఫ్రై అండి. అందరు అనుకుంటారు సొరకాయ ఫ్రై మేము కూడా చేసుకుంటాం కదా అని. దీంట్లో పల్లీల పొడి వేస్తున్నాను నేను. ఇది మా సైడ్, చిత్తూరు సైడ్ చాలా వరకు అందరూ వాడతారండి. చాలా బాగా చేసుకుని తింటారు. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చపాతీకి కానీ, రోటీస్కి కానీ, అలాగే రైస్, పప్పుచారుతో నంచుకొని కూడా తినొచ్చు. నేను ఈరోజు సొరకాయ ఫ్రై అండ్ రసం చేసి చూపిస్తున్నాను. చూడండి, ఎంత మార్నింగ్ 6:30కి ఇంత సన్ రైజ్ చూడండి, ఎంత ఎండ అనిపిస్తుందో. అసలు వేడికి అసలు ఇంట్లో ఉండలేకపోతున్నామండి. ఇంటి బయట వెళ్ళినా వేడే, ఇంట్లో ఉన్న వేడే. చాలా ఉక్కబోస్తుంది. నేను సొరకాయ ఫ్రైకి దాని తయారీ విధానాన్ని మీకు చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకున్నానండి. ఇది బాగా చిటపటలాడేంత వరకు మనము వెయిట్ చేద్దాము. చాలా బాగుంటుందండి సొరకాయ. చాలా వరకు సొరకాయతో చాలా రకాలు చేసుకోవచ్చు మనము. చాలామంది పాలు కూడా వేసుకొని చేసుకుంటారు. సొరకాయ టమాటా, సొరకాయని సాంబార్లో కూడా వేసుకోవచ్చు. ఈ మా ఊరు సైడ్ అయితే సొరకాయ అయితే ఆల్మోస్ట్ తక్కువ తింటారు. ఒకవేళ చేసుకున్న సొరకాయని ఇలా పల్లీల పొడి వేసుకొని ఫ్రై లాగా దగ్గరికి చేస్తారండి. ఫ్రై అన్నమాట ఇది. నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ముందుగా దీనికోసం అంత ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. మనం మామూలుగా కూరల్లో వేసుకునేవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. సొరకాయని ముందుగా నేను తరిగి పెట్టేసుకున్నాను. మార్నింగే లేయాలండి మా వారికి కంపల్సరీ లంచ్ బాక్స్. ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి వాళ్ళ ఆఫీస్లో కూడా క్యాంటీన్లో తినలేని పరిస్థితి. ఇంట్లో చేసిన వంటలు తింటేనే మనం కూడా ఆరోగ్యంగాను సేఫ్గాను ఉంటాము. బాగా ఫ్రై చేసేసుకుందాం. గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి. ఈరోజు అసలే ఫ్రైడే అండి. ఫ్రైడే మనకు అసలు చాలా వరకే ఉంటుందండి, పూజ అవన్నీ ఉంటుంది. అందుకే నేను మార్నింగ్ వెళ్ళేసి ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఇంగువ వేసుకున్నానండి, అలాగే కరివేపాకు. నేను ఎప్పుడు కరివేపాకు ఆల్మోస్ట్ అంత వేగినాక లాస్ట్లోనే వేసుకుంటాను, లేకపోతే ఒక్కొక్కసారి ఫాస్ట్గా ముందుగా కూడా వేసేసుకుంటాను. ఎక్కువ శాతం ఆయిల్ అయితే వేయనండి. బాగా ఫ్రై అవుతుంది. ఇంత లోపలే పక్కన రైస్ పెట్టాను. ఒక పక్క రసానికి రెడీ చేసుకున్నానండి. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ ఒకటి వేసుకొని దంచి పెట్టుకున్నాను రసం రెడీ చేసుకోవడానికి. ఇలా చక్కగా పిల్లలకు కూడా స్కూల్ ఉంటే మార్నింగ్ అన్ని వర్క్ అయిపోతుందండి మనకి. పిల్లలందరూ ఇంట్లో ఉండడం వల్ల అసలు పని అవ్వదు. ఇదిగోండి, సొరకాయ వేసుకుంటున్నాను. సొరకాయ వాటరీ వెజిటేబుల్ కాబట్టి తొందరగా కుక్ అయిపోతుందండి ఈ కర్రీ. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈజీ వెజిటేబుల్ అనమాట ఇది సొరకాయ.
కీరా, ఇవన్నీ గుమ్మడికాయ. నేను రోజు ఒక జ్యూస్ చేస్తానండి ప్రతిరోజు. ఈరోజేమో క్యారెట్ బీట్రూట్ వేసి చేశాను. రేపు ఇంకో జ్యూస్ అన్నమాట. రోజు పిల్లలకి మార్నింగ్ ఒక్కొక్కసారి పిల్లలు పాలు అడిగితే పాలు ఇస్తాను. జ్యూసు మెయిన్ ఈ జ్యూస్ ఎందుకంటే మనకి ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటే వాళ్ళు ఈ జ్యూస్ తాగండి. మా అబ్బాయి కూడా ఎక్కువ గోర్లు కొరుకుతూ ఉంటాడండి. గోర్లని కొరికి కొరికి పడేస్తూ ఉంటాడు. ఐరన్ కోసం నేను ఈ జ్యూస్ ఇస్తాను. అలాగే హిమోగ్లోబిన్ కూడా ఎవరికైతే తక్కువ ఉంటే వాళ్ళు కూడా ఈ జ్యూస్ని మీరు కూడా తాగవచ్చు చేసుకొని. పసుపు వేసుకున్నానండి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మనము మూత వేసి ఉంచుకుందాము. ఐరన్ తక్కువ ఉంటే గోర్లు కొరుకుతారండి పిల్లలు. మట్టి కూడా తింటూ ఉంటారు పిల్లలు ఐరన్ తక్కువైతే. అప్పుడు వాళ్ళకి బెల్లం వేసి, నేను ఈ జ్యూస్లో ఎక్కువ శాతం బెల్లం వేస్తానండి. బెల్లము, క్యారెట్, బీట్రూట్ వేసి తురిమేస్తాను. తురిమి దాంట్లో నీళ్ళు పోసి మనం బాయిల్ చేస్తాను. లేకపోతే పచ్చిగా కూడా మనం చక్కగా మిక్సీలో జార్లో పట్టేసుకొని మిక్సీ జార్లో జ్యూస్ జార్లో తాగేవచ్చండి. అలా అయినా పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదు, ఎలాగైనా మనం తీసుకోవచ్చు మార్నింగ్ ఒక జ్యూస్. వెజిటేబుల్స్ బ్లడ్ కూడా బాగా పెరుగుతుంది. మన స్కిన్ కూడా అసలు ముడతలు రాకుండా బాగా లేతగా ఉంటుందండి. నేను రసానికి రెడీ చేసేసుకున్నాను. ఈ లోపల సొరకాయ ఉడుకుతుంది. స్టవ్ వెలిగించి రసానికి గిన్నె పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసేసుకుందాం. ఈజీ అండి రసం అయితే. మాకైతే ఆ రసం అంటే చాలా ఇష్టం అండి. మా సైడ్ ఎక్కువ ఎంత సాంబారు వండినా కంపల్సరీ రసం కంపల్సరీ పెడతారండి. రసం అన్నా నీళ్ళు నీళ్ళుగానే ఉంటుంది, సాంబార్ అయినా నీళ్ళు నీళ్ళుగానే ఉంటుంది. కంపల్సరీ రసం ఉండాల్సిందే సాంబార్ వండిన. ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఒక 3-4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఫాస్ట్. ఇంతలోనే మా అబ్బాయి 6కే లేసి ఆకలి ఆకలి అంటుంటాడు. ఆయిల్ వేసుకున్నాక 4 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అందుకే ఫస్ట్ జ్యూస్ రెడీ చేశాను పిల్లల కోసము. వాడు కొంచెం జ్యూస్ తాగితే కొంచెం వెయిట్ చేస్తాడనమాట బ్రేక్ఫాస్ట్కి. లేకపోతే ఆకలి ఆకలి అంటుంటాడు. ఇది నేను దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, 1 ఎండుమిర్చి బాగా దంచి పెట్టుకున్న దాన్ని ఆ మిశ్రమాన్ని వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసేసుకుందాం. మరీ ఎక్కువ మాడకుండా చూసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇంగువ కూడా ఇప్పుడే వేసుకోవాలి. చిటికెడు పసుపు. అసలు ఈ ఇంగువేనండి సూపర్ స్మెల్ వస్తుంది. రసం కూడా అసలు టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట మనకి. ఈ రసం చేసేసుకొని ఫీవర్ ఏమైనా వచ్చినా, దగ్గు జలుబు వచ్చినా ఈ రసం ఒకటి చేసుకొని వడియాలు కానీ అప్పడాలు కానీ నంచుకొని తింటే చాలండి. సూపర్ ఉంటుంది అసలు. పసుపు కొంచెం వేసుకున్నాను. దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి నేను రసానికి. కట్ చేసేసుకొని చిన్న చిన్నగా మిక్స్ చేసేసుకొని ముందుగా మనం రసానికి చింతపండు అంటే క్వాంటిటీకి తగ్గట్టు రసాన్ని రెడీ చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మపండు సైజులో చింతపండు, టమాటోలు ఒక 2 వేసుకొని ముక్కలు కట్ చేసుకొని దాంట్లోనే రాళ్ళ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకి బాగా రసం వస్తుంది. ఆ రసాన్ని మనం ఇప్పుడు వేసేసుకుందాము దీంట్లో.
రసం ఎప్పుడూ మరగకూడదండి, మరిగిందంటే పులుపు ఎక్కువైపోయి టేస్ట్ పోతుంది. బాగా అలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. బాగా కలిపి రసాన్ని తీయాలి మనం. ఇప్పుడు చింతపండు, టమాటో, రాళ్ళ ఉప్పు, నీళ్ళు వేసుకున్నాను. మనకి ఎంత రసం కావాలంటే అంత చింతపండు వేసుకోవచ్చు. రసాన్ని వేసేసుకుందాము, చింతపండు రసము. దీన్ని ఒక పొంగు రాగానే ఆపేయాలండి, మసలనివ్వకూడదు రసాన్ని. టమాటా చారు అయితే మసిలితే బాగుంటుంది టేస్ట్, ఇది మసిలితే రసం టేస్ట్ పోతుందన్నమాట. తగినంత నీళ్లు పోసుకుంటున్నాను. రైస్ కూడా అయిపోయిందండి, రైస్ని వంపుకుంటున్నాను నేను. ఓకే, అట్ ఏ టైంలోనే మనము అన్నము, కర్రీ, అలాగే రసాన్ని వండుకుంటున్నాను ఫాస్ట్గా. మార్నింగ్ అయితే ఎవరైతే లంచ్ బాక్స్ పెట్టుకునే వాళ్ళు, పెట్టాలి అనుకునే వాళ్ళు ఈ 4 బర్నర్ అంటే 4 బర్నర్ స్టవ్ని కొనుక్కుంటే బెస్ట్ అండి. ఒక్కొక్క బర్నర్ మీద ఒక్కొక్క దాని మీద పెట్టి వండేసుకోవచ్చు ఈజీగా మనం. అదే 2 ఉన్నిందనుకోండి కష్టము, మనం టైము వేస్ట్ అవుతుంది, లేట్ అవుతుంది కుకింగ్ కూడా. ఇలా అనుకోండి 4 బర్నర్లు మనకి ఫాస్ట్గా వంట అయిపోతుందండి. మార్నింగే వంట అయ్యాక వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి. ఫస్ట్ అయితే మా వారు వెళ్ళిపోతారు, అందుకే ఆయన కోసం లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. తగినంత నీళ్లు వేసుకున్నాను రసంలోకి. మూత మూసి ఉంచుదాము. మూత మూస్తే తొందరగా మనకి పొంగు వస్తుంది అన్నమాట. ఫాస్ట్ మార్నింగ్ రొటీన్ అన్నమాట ఇది. ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్ళు ఇలాగే ఫాస్ట్గా పని చేసుకొని వాళ్ళ హస్బెండ్లకి లంచ్ బాక్సులు రెడీ చేస్తూ ఉంటారండి. అందుకే ఆడవాళ్ళు అనేది గ్రేట్ అండి. అందరు అనుకుంటారు హౌస్ వైఫా అని చీప్గా చూస్తారు. మేము లేకపోతే అసలు మీరు లేరండి మగవాళ్ళు. మేము అన్నీ కరెక్ట్ టైంలో మీకు అందించడం వల్లే మీరు చక్కగా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు. అది ఎప్పుడు మర్చిపోకండి. నేను టేస్ట్ చూశాను, పుల్లగా ఉంది, అందుకని కొంచెం వాటర్ వేసాను. చింతపండు రసంలో ఉప్పు తక్కువ ఉంది, కొంచెం ఉప్పు వేసుకున్నాను. బాగా వేయించుకుందాం. ఒక్కసారి చూద్దాం. నేను సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. సాల్ట్ వేస్తే తొందరగా కుక్ అయిపోతుందండి. నేను అందుకే చాలాసేపు అలా సిమ్లో పెట్టి ఉంచాను. 50% కుక్ అయిపోయింది సొరకాయ. ఇంకొక 2 నిమిషాలు అలా మూత వేసి ఉంచుదాము. ఈ లోపల మనం వేరే పనులు చూసుకుందామండి. ఇదిగోండి, నేను పల్లీలు వేయించుకున్నాను. పల్లీలని పౌడర్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసేసుకొని దీంట్లో మిక్స్ చేయాలి. అదిగో మిక్స్ చేసేసానండి, మిక్సీకి వేసాను. ఆ పౌడర్ రెడీ అయిపోయింది. మనకి ఎంత కావాలో అంత పౌడరే వేసుకుందామండి, పల్లీల పౌడరు. దీంట్లో మనం కారము, ధనియాల పొడి వేసేసుకుందాము. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ వేసుకుంటే చాలు. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కదా. ధనియాల పొడి వేసుకున్నాను. మిక్స్ చేసుకుందాము. ఇది 1 నిమిషం పాటు అలా ఉంచుదామండి. ఆ మిరప్పొడి వాసన అంతా పోవాలి మనకి. బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత
మనం పల్లీల పౌడర్ని వేసుకుందాము. ఎంతో రుచికరమైన సొరకాయ పల్లి ఫ్రై అన్నమాట, పల్లి పొడి ఫ్రై అన్నమాట. ఇది ఉట్టిగానే తినవచ్చండి. ఇది మనం వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రై, సొరకాయ ఫ్రై. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అలా కాసేపు ఉండనిద్దాం, 1 నిమిషం పాటు. మంచి ఎండలు ఉన్నాయండి, అందరూ జాగ్రత్తగా ఇళ్ళల్లోనే ఉండండి. ఈ ఎండ కంటే భయంకరమైనది కరోనా. సెకండ్ వేవ్కి చాలామంది చనిపోతున్నారండి. మనకు తెలిసిన వాళ్ళందరూ చనిపోతుంటే చాలా బాధగా ఉందండి. అందుకే మీరు జాగ్రత్తగా అశ్రద్ధ చేయకండి. ఏ పాటి జలుబు, దగ్గు, జ్వరము వచ్చినా టెన్షన్ పడకుండా మీరు తగినంత జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లోనే ఆవిరి పట్టించుకోండి, స్టీమింగ్. అలాగే జలుబు, దగ్గు ఉంటే వెంటనే మీకు తెలిసిన డాక్టర్లకి ఫోన్ చేసి సజెషన్స్ అడగండి. ఇంట్లోనే ఉండండి. అసలు హాస్పిటల్కి అయితే మ్యాక్సిమం వెళ్ళకండి. హాస్పిటల్ వెళ్ళకుండా ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ ఉంటే చాలా బెస్ట్ అండి. మెయిన్ మనోధైర్యంతో ఉండాలండి. మనకి ఏదొచ్చినా ఆ ధైర్యం లేకనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మన మనోధైర్యమే మనల్ని కాపాడుతుంది. మీరు ఇంట్లోనే ఉండి అన్ని డాక్టర్లు చెప్పినవన్నీ పాటిస్తూ ధైర్యంగా మంచి ఫుడ్ని తీసుకోండి. తొందరగా కోవిడ్ బారి నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు మనము. నేను ఇప్పుడు పల్లీల పౌడర్ వేసుకున్నాను, బాగా మిక్స్ చేశాను. ఇది 1 నిమిషం పాటు ఉంచితే కర్రీ రెడీ అండి. లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఈ పల్లీల పొడి. కర్రీ రెడీ అయిపోయింది. రసం పొంగితే రసం కూడా అయిపోతుందండి. రైస్ అయిపోయింది. ఇటు అటు పరుగులన్నమాట. మోటార్ వెయ్యాలి ఓ పక్క, వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టాను. ఫాస్ట్గా అవుతుంది. ఆల్మోస్ట్ నా వంట రెడీ అయ్యిందండి. లంచ్ బాక్స్కి, మా వారు లంచ్ బాక్స్కి. మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. చూడండి పొద్దున్నే ఎలా ఉందో మా ఇల్లు, మా కిచెన్. ఎక్కడ పడితే అక్కడ అన్నీ పడేసి చాలా నీట్గా ఉంది కదండి. అలా అనుకోను అస్సలు. చూడండి ఎక్కడికక్కడ మార్నింగ్ లేయగానే ఏమి సర్దకుండా అలా వచ్చి వాకిలి ఊడ్చి. చూడండి ఎండ చూడండి ఎలా వస్తుందో మార్నింగ్ కిటికీ తెరవగానే. జ్యూస్ కూడా రెడీ అయిపోయిందండి మా పిల్లలకి. మా అబ్బాయికి వెళ్ళి ఇవ్వాలి ఫస్ట్. ఇది అండి మా కిచెన్, ఎంత అధ్వానంగా ఉందో చూడండి. ఇంకా అన్నీ నీట్ చేసుకోవాలి. మార్నింగ్ అన్నమాట. మా వారు తిడుతున్నారు అన్ని డోర్లు ఓపెన్ చేసేసి వెళ్ళిపోయిందనేసి. ఇదిగోండి జ్యూస్ రెడీ అయింది. బీట్రూట్ మా అబ్బాయికి ఇచ్చాను. మా అబ్బాయి ఆన్లైన్ క్లాస్లో ఉన్నాడు. మార్నింగ్ 6:30కే అండి పాపం. 6:30 నుంచి 8:30 వరకు. ఇదిగోండి నేను ఈరోజు లంచ్ రెడీ అయిపోయింది. సొరకాయ ఫ్రై, రైస్, అలాగే రసం, వేడి రసం. ఇది నిన్న నైటు మనం వండుకున్న రైస్ అండి. వేస్ట్ అవ్వకుండా ఉండాలని నీళ్లు పోసి పెట్టాను. పెరుగు వేసి ఉప్పేసి సద్ది అంటారు మేము, సద్దన్నము. మనం మార్నింగే 2 గ్లాసులు తాగితే బ్రేక్ఫాస్ట్ అయిపోతుందండి. నేను మా వారు అదే తాగుతాము. పెరుగు అంతా రెడీ. అదిగో మా వారు బాక్స్ రెడీ అయిపోయింది. మా వారు రసం కానీ సాంబార్ కానీ చేస్తే
ఈ మనకి హాట్ ప్యాక్లు ఉంటాయి కదండి, మనకి లంచ్ బాక్సులు, అవి తీసుకెళ్ళడండి. సాంబారు, రసము ఇవైతే పెద్ద పెద్ద గిన్నెల్లో వేసుకొని వెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వాలని. అందుకని ఇలా లంచ్ బాక్స్ ఈరోజు ఇలా వేశాను. డ్రై ఫ్రూట్స్ అండి, బాదం పప్పు, అలాగే నల్ల ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ అనమాట. నైట్ నానబెట్టి పెట్టాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టాను. మార్నింగ్ అండి ఇది.